అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ప్రవాహంతో 12 మండలాల్లోని పంటలు పూర్తిగా నీట మునిగాయి. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ముమ్మిడివరం, పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో వరద చుట్టుముట్టడంతో పంటలను కోల్పోయిన అన్నదాతలు ఆర్థికంగా నష్టపోయారు. ప్రభుత్వం ఇచ్చే సాయంతో పూట గడిపే పరిస్థితులున్నాయి. పశువులకు మేత వేసేందుకు పడవల్లో వెళ్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో పంటల మునక రైతుల ఆవేదనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కోనసీమ జిల్లా లంక గ్రామాలలో ఇప్పుడిప్పుడే వరద ఉధృతి పెరుగుతుంది. కోనసీమ జిల్లా వ్యాప్తంగా ముమ్మిడివరం, రాజోలు, పి గన్నవరం ఈ 3 నియోజకవర్గాలలో వరద ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దాదాపు 40కి పైగా లంక గ్రామాల్లో వరద నీరు చేరుకుంది. ప్రస్తుతానికైతే ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉండడంతో లంక గ్రామాలలో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. ఫ్లోటింగ్ అనేది మరింత ఎక్కువగా పెరిగితే ఇళ్లలో కూడా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఉద్యానవన పంటలు కావచ్చు, అదేవిధంగా వరి, ఇతర కూరగాయల సాగులు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నీళ్లలో ఉండిపోయిన సిచ్యువేషన్. గత వారం రోజుల నుంచి వరద ఉధృతికి ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీళ్లలోనే చిక్కున్నాయి. అయితే నిన్న మొన్న కొద్దిగా వరద తెరిపించడంతో కొద్దిగా ఇప్పుడిప్పుడే నీళ్లు లాగుతున్న అనుకున్న సిచ్యువేషన్ లో భద్రాచలం దగ్గర ఫ్లోటింగ్ ఎక్కువగా పెరగడం, ప్రస్తుతం భద్రాచలం దగ్గర 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉండడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఉపనదుల ద్వారా లంక పాయల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీనికి తగ్గట్లుగానే మొత్తం కోనసీమ జిల్లాలో 12 మండలాల్లో ఈ వరద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికైతే వరద ప్రభావం ఎక్కువగా ఉన్న మండలాల్లో పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. అదే ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎలానే ఉంటుంది. ప్రతి సంవత్సరం గోదావరి ఎలానే వస్తాను ఇళ్లలోకి వచ్చేస్తాం. పొలాలంతా నీట మునిగిపోతాయండి. పశువులకు కానీ, పంటలకు కానీ, తాగునీరుకి కానీ అన్ని ఇబ్బందులుగానే ఉంటాయండి. కానీ ప్రతి సంవత్సరం ఎలానే వస్తుంది గోదావరి. ఏమన్నా ఇచ్చారు మరి ప్రభుత్వం తరపున? ప్రభుత్వం ఇప్పుడు వరకు రైస్ ఇచ్చారు, ఇంకా ఆయిల్ అది ఇస్తానని చెప్తున్నారు. గేదెలు అటువంటి వాటిని అక్కడ తీసుకెళ్తారు, పశువుల్ని ఏటుకొట్టి తీసుకెళ్ళాలి. వాళ్ళ మేత అంటే మేత ఇక్కడ ఉంటది, పశువులు అక్కడ ఉంటాయి. వాటికి బాగా ఎక్కువ ఇబ్బంది వస్తుంది. ప్రయాణాలు ఇలాగే ఉంటాయి. ప్రయాణాలు అవసరమైతే అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది పశువుల దగ్గర. అక్కడ ఉండిపోవాల్సి వస్తుంది పశువుల దగ్గర. పొలాలు మొత్తం నీట మునిగిపోతాయి. అన్ని మునిగిపోయి ఇవన్నీ పొలాలు. అన్ని పొలాలే. దాదాపు కోనసీమ జిల్లాలో లంక ప్రాంతాలన్నీ కూడా ఇవన్నీ గత 10 రోజుల కిందట ఇవన్నీ పొలాలు. ఇక్కడ వాళ్ళ పంట కూడా ఉంటున్న సిచ్యువేషన్. కానీ ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతి ఎక్కువగా పెరగడం, ఫ్లోటింగ్ ఎక్కువగా పెరగడంతో పూర్తి స్థాయిలో నీటమట్టం అయిపోయిన సిచ్యువేషన్. ఎందుకు పనికిరావు, ఎకరానికి 20,000కి పైగా పెట్టుబడులు పెట్టామని లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక హాస్పిటల్స్కి వెళ్లాలంటే వీళ్ళ పరిస్థితి మరింత వర్ణనాతీతంగా ఉంటుంది. లంక గ్రామాల ప్రజలకి హాస్పిటల్స్కి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల ఇక్కడ సాధారణంగా పిహెచ్సిలో ఉన్న మందులే అందుబాటులో ఉండడంతో ఏమైనా ఎమర్జెన్సీ అయినా లేదా ఇతర అత్యవసర పరిస్థితులు అయితే ఈ లంక గ్రామాల ప్రజలు ఈ నావ ద్వారానే ప్రయాణం చేయాల్సి వస్తుంది. మొత్తం ఇటు గోదావరి నుంచి ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగడంతో ఉపనదులు ఏవైతే ఉన్నాయో వైనతేయ కావచ్చు, అదేవిధంగా వృద్ధ గౌతమి, ఈ ఉపనదుల ద్వారా లంక గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం తాము ఇటువంటి ఇబ్బందులు పడుతూనే ఉంటాము. ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో తప్పని పరిస్థితుల్లో ఇక్కడ సాగు చేస్తున్నామని లంక గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ప్రకాష్, సాయి సుధీర్, NTV, లంక గ్రామం.